మాతృదేవో భవ. సృష్టి సమస్తమాయమ విశిష్టత, సృష్టి సమస్తమాయమ విశిష్టత, ఎయ్యది దేని గర్గమో స్పష్టముగా నెరింగి మనసార భజింపుముదానినట్లుగా. సృష్టి సమస్తమాయమ విశిష్టత, ఎయ్యది దేని గర్గమో స్పష్టముగా నెరింగి మనసార భజింపుముదానినట్లుగా. ఇష్టమనిష్టమన్న తలపేల సమస్తము అమ్మవారే, ఇష్టమనిష్టమన్న తలపేల సమస్తము అమ్మవారే. నీ ఇష్టము వచ్చినట్లు భజించుము చిత్తమొసంగుమామెకున్, నీ ఇష్టము వచ్చినట్లు భజించుచు చిత్తమొసంగుమామెకున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 903వ భాగానికి స్వాగతం పలుకు. సృష్టి సమస్తం కూడా భగవంతుని యొక్క విశిష్టత, ఒక లీల. సత్యాన్ని ఎంత ప్రేమిస్తానో లీలని అంత ప్రేమిస్తానో అన్నారు భగవాన్ రామకృష్ణ పరమహంస. సత్యం భగవంతుడు, సృష్టి ఆయన లీల. ఈ రెండింటినీ నేను అంతే ప్రేమిస్తాను, దేన్ని తగ్గించాల్సిన పని లేదు. సృష్టిలో ఏ ఒక్క అంశాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నా భగవంతుడు అర్థమవుతాడు. అందుచేతనే వైజ్ఞానిక పరిశోధనలు ఏవీ భగవంతునికి వ్యతిరేకం కాదు, అవి భగవతత్వాన్ని తెలియజేస్తాయి. సృష్టి సమస్తమాయమ విశిష్టత, అనేక రకాల విశిష్టతలే ఈ సృష్టి. ఈ విశిష్టతలన్నీ కలిపేసినటువంటి ఒకే ఒక పదార్థమే భగవంతుడు. అంచేత సృష్టి విశిష్టం, భగవంతుడు అద్వైతం. ఈ విశిష్టతలన్నీ ఆగిపోయి, అంటే విశిష్టత అంటే గొప్పతనం కాదు, ఇక్కడ ప్రత్యేకత. ఈ ప్రత్యేకతలన్నీ కూడా ఒకే ఒక అద్వైత మహాసాగరంలో కలిసిపోవలసింది. ఆ అద్వైత జ్ఞానం పొందితేనే భగవత్ పదార్థం తెలుస్తుంది, అది మనమే అని తెలుస్తుంది. ఏజేది దేని కరకమో స్పష్టముగా నెరింగి మనసార భజింపము దానినట్లుగా. అందుకే లోకంలో ఎవరితో మాట్లాడినా, ఎవరితో ఏ వ్యవహారం నడిపించినా, ఏ వస్తువుని మనం ఆస్వాదించినా, రుచి చూచినా, అనుభవించినా అదంతా ఒకే ఒక భగవత్ పదార్థంగా భావించి దేన్ని ఎలా చూడాలో అలాగే చూడాలి. అన్నీ ఒకటే అన్నారు కదా, అన్నింటినీ నెత్తినెట్టుకోమని కాదు, అన్నింటినీ కాలుతూ తన్నమని కాదు. తన్నవలసిన దాన్ని తన్నాలి, నెత్తి మీద పెట్టుకున్న దాన్ని నెత్తి మీద పెట్టుకోవాలి. తన్నేటప్పుడు, నెత్తి మీద పెట్టుకునేటప్పుడు కూడా దాని పట్ల తిరస్కార భావం కానీ గౌరవ భావం కానీ ఏదీ ఉండద్దు. ఒకే ఒక అద్వైత భావనతో ఆ పని చేయాలి. భావన అద్వైతం, క్రియలో ద్వైతం. భావాద్వైతం సదాకార్యం, క్రియాద్వైతం నకంచన అద్వైతం త్రిషు లోకేషు నా అద్వైతం గురునా సఖా అంటారు వివేక చూడామణిలో శంకరాచార్య. నీ మనస్సులో ఎప్పుడూ అద్వైత భావం ఉండాలయ్యా, కానీ వ్యవహారం కోసం ఏది ఎలా చేయాలో అలాగే చెయ్యాలి అన్నారు. ఎందుకంటే సృష్టి అద్వైతం కాదు, సృష్టికి మూలం అద్వైతం. కానీ సృష్టి అంతా ద్వైతం, అనేక రకాల ప్రత్యేకతలు. దేని ప్రత్యేకత దాంది. ఒక జీవులో ఒక 100 ప్రత్యేకతలు ఉంటాయి, ఒకటి లోపం ఉంటుంది. అసలు లోపం లేనివాడు లోకంలో ఉండడు. కాళిదాసు కుమార సంభవంలో చాలా చిత్రంగా చెబుతాడు. కర్ణికార పుష్పాలను వర్ణిస్తాడు. కుమార సంభవంలో శివుడు తపస్సు చేసుకుంటుంటే ఆ వనంలో ఉన్నాయట. కొండగోగు పూలు అంటారు తెలుగులో, కర్ణికార పుష్పాలు. కొండగోగు పూలు చాలా కాంతివంతంగా ఉంటాయి, చక్కగా ఉంటాయి, కానీ వాసన ఉండదు, సుగంధం ఉండదు. ఇదేమిటి, ఇంత అందమైన పుష్పాలకి వాసన పెట్టలేదేమిటి? మన దగ్గర కూడా చూడండి, రైల్వే స్టేషన్లో ఎర్రటి పూలు పూస్తూ ఉంటాయి. ఎడారుల్లో కూడా పూసేస్తే నీళ్లు కూడా అక్కల్లా, వాసన ఉండదు, కానీ చాలా అందంగా ఉంటాయి చూడడానికి. ఆకులు కూడా కనపడవు, చెట్టుకు పువ్వులు ఉంటాయి. ఇది ఇంత అందమైనటువంటి కొండగోగు పూలకి సుగంధం పెట్టలేదేమిటి దేవుడు? ప్రాయేణ సామగ్ర్య విధౌ గుణానాం పరాంముఖి విశ్వసృజ ప్రవృత్తి అంటాడు విచిత్రంగా. ప్రాయేణ సామగ్ర్య విధౌ గుణానాం పరాంముఖి విశ్వసృజ ప్రవృత్తి. విశ్వసృక్ అంటే బ్రహ్మ. ఈ బ్రహ్మదేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు దేన్ని సృష్టించినా సరే పూర్తిగా దృష్టి పెట్టలేదండి బాబు, మధ్యలో ఎటో చూశాడన్నాడు. కవిత్వం అలాగే ఉంటుంది, మధ్యలో ఎటో చూశారండి, అందుకే సృష్టి సమగ్రంగా లేదు. ప్రతి దాంట్లో ఏదో ఒక లోపం ఉంటుంది. అందమైనటువంటి మనిషిని పెడతాడు, గుణం వంకర చేసేస్తాడు. సమస్త గుణాలు బాగుంటాయి, చాలా గొప్పగా ఉంటారు, నిజంగా మంచివాళ్ళు అంటే వాళ్ళే అన్నట్టుగా ఉంటారు. కురూపం పెడతాడు, కాలు చేయో లేకుండా చేస్తాడు, మూతో ముక్కో వంకర చేసేస్తాడు, ఏమిటో తెలియదు. కాకి ముక్కికి దొండపండుని బెళ్ళం చేస్తాడు, చూసి ఆనందిస్తాడు.
బాగా ఔదార్యం కలిగిన వ్యక్తికి పిసినుగొట్టు భార్యనిస్తాడు, బాగా ఔదార్యం కలిగిన భార్యకి పిసినుగొట్టు మొగుణ్ణిస్తాడు. పరమ సుకుమారమైన హృదయం కలిగిన సుకుమారికి ఒక రాక్షసుడిని మొగుణ్ణి చేస్తాడు. పరమ సుకుమారమైన హృదయం కలిగిన భర్తకు ఒక గయ్యాళిని భార్య ఏం చేస్తాడు. ఏం విచిత్రం ఇది. మహాపండితుడికి ఒట్టి చౌటు పర్రగాడిని పుట్టిస్తాడు ఒకడిని. పుత్రశత్రు రపండిత అని ఒక ముక్కరాదు వీడికి. అలాగే ఏమీ రాకుండా ఊరికే ఉన్నవాడికి మహాపండితుడిని పుట్టిస్తాడు వాడి కడుపుని. ఎంత విచిత్రం ఇది. ప్రాయేణ సామగ్ర్య విధం గుణానాం పరాంగుఖి విశ్వసృజ ప్రవృత్తి. అసలు ఈ సృష్టి మొత్తం చేసేటప్పుడు మొట్టమొదటి పదార్థం దగ్గర నుంచి చివరి పదార్థం వరకు ఏ పదార్థం తయారు చేస్తున్నా సరే బ్రహ్మదేవుడు మధ్యలో ఎటో చూశాడు, ఇష్టం లేని విద్యార్థిలాగా. లేకపోతే ఇలా జరగదన్నాడు. అందుకే సృష్టి అపరిపూర్ణం. సృష్టికి మూలం పరిపూర్ణం. ఆ పరిపూర్ణ పదార్థమే అద్వైతం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. భగవంతుడంటే అద్వైతం. ఈ సృష్టి ఆయన విశిష్టత. అన్నీ ఏది ఎలా చేయాలో అలాగే చేయాలి. గొడుగు వానకు ఉపయోగిస్తుంది. గొడుగు దైవ పదార్థమే, దాన్ని వేసుకోవాలి. ఎందుకని గొడుగును పెట్టి పూజ చేయకూడదు. తల్లిదండ్రులు దేవుళ్ళే అంటే వాళ్ళని సరిగ్గా చూడాలి. కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోవడం కాదు. సరిగ్గా చూడనప్పుడు ఈ దండాలు దేనికి? ఏది దేనికి అర్హమో స్పష్టముగా ఎరింగి మనసార భజింపము దానినట్లుగా. ఏది దేనికి అర్హమైందో తెలుసుకుని అదే విచక్షణ జ్ఞానం. తెలుసుకుని దాన్ని అలాగే సేవించాలి. చెప్పులు కాళ్ళకి తొడుక్కోవాలి, ఉంగరం వేలికి పెట్టుకోవాలి. నేను చెప్పులు చేత్తో తొడుక్కుంటా, ఉంగరం ఏమో చెప్పుకు పెడతా అంటే పెట్టండి, తెలిసి వస్తుంది. నకి చూడామణి పాదవు అంటాడు ఇంకో చోట కాళిదాసు. చూడామణి పాదంలో పెట్టుకోం కదా, మంజీరం తీసుకొచ్చి నెత్తిమి పెట్టుకోం కదా. అంటే మంజీరాన్ని పాదానికి అనుకూలంగా తయారు చేశారు, చూడామణిని శిరస్సుకు అనుకూలంగా తయారు చేశారు. ఏ వస్తువుని ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే పెట్టుకోవాలి, ఎవరిని ఎలా చూడాలో అలాగే చూడాలి. ఈ అవమాన సన్మాన భావాలు ఇవి మన మనస్సులో ఉండద్దు. అదే భావాద్వైతం సదాకర్యం, క్రియాద్వైతం నకించన, క్రియాద్వైతం కదాచన. క్రియాద్వైతం వద్దు. నీకు క్రియ ప్రకారం వ్యవహారం నడవాలి అంటే యజమానే, నౌకరే. ఆడదే, మగవాడు మగవాడే, పిల్లవాడు పిల్లవాడే, పెద్దవాడు పెద్దవాడే. ఎన్నో విషయాల్లో సమానత్వాలు ఉన్నట్టే ఎన్నో విషయాల్లో అసమానత్వాలు కూడా ఉంటాయి. వాటిని అలాగే తీసుకోవాలి. ఆ అసమానత కేవలం భౌతికం, వారి ప్రత్యేకత. ఇది అసమానత కాదు, వారి ప్రత్యేకత. అందుకే వికలాంగులు అనట్లేదు, ఈ మధ్యన దివ్యాంగులు అంటున్నారు. మంచిది, అది వారి ప్రత్యేకతగా గమనిద్దాం, గౌరవిద్దాం, నష్టమేముంది. వారి ప్రత్యేకత అండి. 2 కాళ్ళు ఉండడం మన ప్రత్యేకత అయితే, ఒక కాలు లేకపోవడం వారి ప్రత్యేకత. అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళు అయి ఉండడం మన ప్రత్యేకత అయితే, ఆడా మగ కాకపోవడం నపుంసకుల ప్రత్యేకత. వారిని గౌరవిద్దాం, నష్టమేమిటి? ఎందుకు అవమానించాలి? చేతకానతనాన్ని వారితో ఎందుకు పోల్చాలి? ఈ దృష్టి మార్చుకుంటే సృష్టి అంతా మనకు అందంగా లేదు, ఆనందంగా లేదు, అంతా అమ్మవారే అని అర్థం అవట్లా. అప్పుడు దెబ్బలాడే పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఇంతగా అమ్మవారిని గురించి అస్తమానం చెబుతున్నా నేను నమో నారాయణాయ అనమని చెప్పట్లా, నమశివాయ అని చెప్పట్లా. ఆ మాటకు వస్తే నా శక్తి మేరకు నేను చేసే జపం అంతా నమశివాయే, శ్రీమాత్రే నమః కాదు. నాకు అమ్మవారంటే చాలా ఇష్టం, కానీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది నమశివాయ. నేను అదేం మార్చుకోలేదు. అందుకని అసలు ఇంకా చెప్పాలంటే రూపం రీత్యా కాదు, లీలల రీత్యా నాకు శ్రీకృష్ణుడు అంటే విపరీతమైన ఇష్టం. లీలలు, ఆ భాగవతంలో లీలలు తలుచుకుంటూ ఒక్కోటి ఒళ్ళు మైమరిచిపోతారు. అసలు లీల, శ్రీకృష్ణ లీలలు అంటే ఎంత ఇష్టమో అసలు. ప్రతి లీల వెనకాల ఒక అద్భుత సత్యం ఉంది. ఈ చిన్నపిల్లల చేష్టలు కాబోదు. ఆ లీలల విషయంలో కృష్ణుడిని ప్రేమిస్తాం, నిరాడంబరత యోగిత్వం విషయంలో శివుణ్ణి ప్రేమిస్తాం, నిరంతరం శివుణ్ణి జపిస్తాం. ఇదిగో రోజు ఓ పద్యం అమ్మవారి గురించి వింటూనే ఉన్నారు. ఇంకా మీకు చెప్పినవి తక్కువ అమ్మ, ఇంతకు 2 రెట్లు ఉన్నాయి రాసి నా దగ్గర పెట్టుకున్నవి. ఇది ఇందులో ఎక్కడ వైవిధ్యం ఉంది? వైరుధ్యం ఎక్కడుంది? అంతేగా నేనేదో అమ్మవారు అన్నాను కానీ అమ్మవారి పీఠం అని పెట్టి, అమ్మవారి మతం అని పెట్టి అందరికీ అమ్మవారేనండి, ఇంకెవరూ కుదరదండి, శివుడు కూడా అమ్మవారికి దాసుడండి. ఇప్పుడు అనకపోతే అలా అంటే ఆవిడ సంతోషిస్తుందా? నా మొగుడు నాకు దాసుడు అంటే బుద్ధి ఉందా లేదా అంటుంది ఆవిడ. అందరినీ అసలు మనకు ఇష్టం, మనం ఏదో ఇష్టపడతాం, ఒకళ్ళ దేవుణ్ణో దెయ్యాన్నో ఏదైనా సరే వాళ్ళని పెద్దవాళ్ళని చేసి మిగిలిన వాళ్ళందరినీ వాళ్ళకి దాసుల్ని చేసి ఇవ్వాలంటే ఈ రకంగా మన అహంకారం దేవుడికి పెట్టేస్తున్నాం మనం. ఈ దేవుడు అహంకారం కాదు, మన అహంకారం. మనం నమ్మింది గొప్పది మనం నమ్మిందే గొప్పది అని చెప్పడానికి, నేను గొప్పవాడిని చెప్పడానికి తేడా ఏం లేదండి. 2 ఒకటే. కొన్నాళ్ళకి ఇలాగే అంటాడు వీడు. నేను నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు అని అందరి ముందు మూర్ఖంగా వాదించేవాడు నేను గొప్పవాడినే వాదిస్తాడు. తర్వాత ముందు వచ్చేది ఇది, తర్వాత రాబోయేది అదే.
దేవుడి మీద గౌరవం చూపిస్తాడు, ముందు తన మీద తాను గౌరవం అంటే బాగుండదని. అంచేత నాయన నువ్వు నమ్మిన దేవుడు అంతే, ఆయన అందరికంటే గొప్పవాడు అనకు. అందరు దేవుళ్ళు గొప్పవాళ్ళే, నువ్వు గొప్పవాడివే, నేను గొప్పవాడిని. ఈ ఆరాధన అంతా ఆ గొప్పతనం గ్రహించడానికి అని స్పష్టంగా చెప్పాలి. నేను నమ్మిన సిద్ధాంతమే గొప్పది, నేను నమ్మిన దేవుడే గొప్పవాడు అంటే నేనే గొప్పవాడని చెబుతున్నాడు వాడు. ఈ సిద్ధాంతాలన్నీ పరమ మౌనంలో కలిసిపోవలసిందే చివరికి. ఇవన్నీ రాద్ధాంతాలుగానే మిగులుతాయి. ఉన్నది ఒకటే అయినప్పుడు చర్చించేదేముంది, ఆ ఒకటని తెలుసుకోవడం తప్పితే. దేన్ని ఎలా సేవించాలో అలాగే సేవించాలి, సేవలో తేడా ఏమీ రావద్దు. మనసార భజింపు దానన్నట్లుగా. ఇష్టం అనిష్టం అన్న తలపేలా, ఇంక నాకు ఇష్టం లేదండి, నాకు నచ్చదండి, నాకు కుదరదండి, నేను ఈ వ్యాపారం చేయనండి, నేను ఈ ఉద్యోగం చేయనండి, నాకు ఈ మనిషి అంటే ఇష్టం లేదండి, ఇదివరకు ఇష్టమే కానీ ఇప్పుడు ఇష్టం లేదని. ఇష్టమైతే ఇష్టం కాకపోతే ఏమైంది, ఇంకొకరిని ఇష్టపడతారు. వారు ఏమైనా ఇంతకంటే బాగుంటారా? వీరు పెనం అయితే వారు పొయ్యి అవుతారు. పెనం మీద ఓసారి అట్టు వేస్తే ఓసారి అట్టేస్తారు, కాస్త విశ్రాంతి దొరుకుతుంది. పొయ్యిలో పడితే ఏముంది, మొత్తం కాలిపోవడమే. సృష్టి సమస్తమాయమ విశిష్టత ఏజది దేనికర్ఘమో స్పష్టముగా నెరింగి మనసార భజింపుము దానినట్లుగా. ఇష్టమనిష్టమన్న తలపేల సమస్తము అమ్మవారే. నీ ఇష్టము వచ్చినట్లు భజించుచు చిత్తము సంగుమామెకున్. మనస్సు ఆవిడికి అర్పణ చేస్తే, మనస్సు భగవదర్పితం చేస్తే మన ఇష్టం వచ్చినట్టు ఆరాధన చేయొచ్చు, మన ఇష్టం వచ్చినట్టు సంచరించవచ్చు కూడా. భగవాన్ రామకృష్ణ పరమహంస చెబుతారు, అద్వైత జ్ఞానమును కొంగన మూట కట్టుకొనము, నీ ఇష్టం వచ్చినట్టు చరింపుము అంటారు. అదేమిటండి, అద్వైత జ్ఞానం ఉంది కదా అని దొంగతనాలు రకరకాల దోషాలన్నీ చేస్తే చెల్లుతుందా? అసలు నిజమైన అద్వైత జ్ఞానం ఉంటే దొంగతనం చేయడు. ఎందుకంటే అవతల ఎవడు సొమ్ము దోసుకుంటున్నాడో వాడు వీడు ఒకటే అని తెలిసాక ఎందుకు చేస్తారండి? ఉపవాసమైనా ఉంటాడు. అది విషయం. చిత్తం అనేది అమ్మవారికి అర్పించిన తర్వాత మన మనస్సు లేదు కాబట్టి, మనస్సు ఉంటే కానీ ఇష్టాలు ఉండవు కాబట్టి తన ఇష్టమన్న సమస్యే లేదు, జరిగేదేదో జరుగుతూ ఉంటుంది. ప్రారబ్ధాయ సమర్పితం స్వోపహు ఇత్యేషా మనీషా మమా, అంతే లెక్క. ఆ ప్రారబ్ధం ప్రకారం ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. ఆయనేం వేలెట్టడు కెలకడు కల్పించుకోడు, సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు, నిమిత్త మాత్రంగా పని ఏదో చేస్తాడు. ఇది జీవితాన్ని గడిపే విధానం. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటాం. ఆ దృష్టితో ఉంటే అప్పుడు సృష్టి అంతా భగవంతుని యొక్క లీలగా కనబడుతుంది కాబట్టి ఆ లీలలోనే పరిశీలన పరిశోధన చాలా ఆసక్తిగా ఉంటాయి. అలాగే అనిపించింది రైట్ బ్రదర్స్, విలియం రైట్, ఆల్విన్ రైట్, అమెరికాకే చెందిన వాళ్ళు అంటారు. ఆకాశమందు సాగడి విహంగము చూచిన కోర్కె జ్వాలయై పైకొన ఉష్ణవాయువులు ప్రాకె బెలూనున. రైటు సోదరులు సైకిళ్ళు కొట్టువారు సొగసైన విమానము సృష్టి చేయరే. ర్యాకెటులున్ మహర్భటులు రాకెటులుండును దీని రాకతో. ర్యాకెట్ అనే పదాన్ని కవి ఎంత అందంగా ప్రయోగించాడు చూడండి. ర్యాకెటులున్ మహార్భటులు రాకెటులుండును దీని రాకతో. అందుకే మేము అవధానంలో ఎక్కడైనా ర్యాకెట్ బ్రాకెట్ లాంటివి ఏవో పదాలు ఇచ్చి ఏదో అమ్మవారి మీద భజ్యం చెప్పుంటే అమ్మవారు మా భక్తికి రాకెటులుండును అంటాం మనం. రాక ఇటులుండును అనగానే ర్యాకెట్ అనే మాట వచ్చింది. ఇచ్చిన వారేమో ర్యాకెట్ ఉద్దేశంలో పెట్టుకుని ఇచ్చారు, శ్రీహరికోట ర్యాకెట్. ఇది ఇక్కడ రాకెటులుండును అయింది. ఇది భాషాపరమైన చమత్కారం. ఆకాశంలో ఎగిరేటువంటి పక్షిని చూశారు వాళ్ళు. ముందు అమాయకంగా ఆలోచించి, చిన్న కుర్రాళ్ళు కాబట్టి అవి ఏం తినడం వల్ల ఎగురుతున్నాయి? ఎందుకంటే తిండిని బట్టి మనిషి పనిచేస్తారు కదా. యదన్నంబురు శోభంతే జాయతే తాదృశీ ప్రజ, అన్నాన్ని బట్టి బుద్ధులు ఉంటాయంటారు. అందుకని పక్షులు ఎగురుతున్నాయంటే బహుశా పక్షులు తినే ఆహారం కారణమేమో. ఆలోచన చేయడం తప్పేం కాదండి. విచిత్రంగా వాళ్ళు పురుగులు తిన్నారు, విరోచనాలు పట్టుకున్నా కానీ విమానం దొరకలేదు. అలాగే 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 ఆలోచిస్తూ వెడితే ఒకసారి ఉష్ణవాయువులు ప్రాకే బెలూనున, ఏదో గాలిలో బుడగలు ఊది గాలిలో వదులుతున్నారు, అందులోకి నీటి బుడగలు ఇలా వెళ్ళడం చూశారు. ఏమిటి బుడగ ఎలా ఏర్పడుతుంది, ఎలా వెడుతుంది? వేడి వాయువులు, ఆవిరి వాయువుల్ని ఆ బెలూన్లోంచి పంపగానే అది హాయిగా ఎగరడం చూశారు. దాంట్లో ఉండేటువంటి ఉష్ణశక్తిని బట్టి బరువు కడితే తీసుకెళ్ళడం చూశారు. దాంతో విమానం మొదలైంది. ఈవేళ 450, 500 మంది ప్రయాణికులు ఎక్కే విమానాలు ఒక్కొక్కళ్ళు ఏకంగా 100 కేజీలు బరువు పట్టుకెడితే 500 ఇంటూ 1000, 5 లక్షల కేజీలు బరువుతోటి 500 మందిని ఎక్కించుకుని అమెరికా వరకు ప్రయాణం చేయడం మనం చూస్తున్నాం. ఏ ప్రమాదము లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, మధ్యలో ఎక్కడా ఆగకుండా కూడా. మరి ఇంత విమానానికి ముందు మూలం రైట్ సోదరుల పరిశోధనే కదా.
ఆ ఆలోచన శక్తిని పెంచాలి, ఆ బుద్ధిని వికసింపజేయాలి. తప్పుడు ఆలోచన చేసినా మంచిదే, అసలు ముందు ఆలోచించమని చెప్పాలి. పుస్తకంలో ఉన్నదేదో చదువుకోవచ్చు కానీ నువ్వు ఎందుకు ఆలోచించడం, సొంత బుద్ధి ఎందుకు, సొంత పైత్యం, సొంతంగా ఆలోచించిందల్లా పైత్యం కాదమ్మా, కవిత్వం కూడా ఉంది అందులో. కవిత్వం ముదిరితేనే పైత్యం అవుతుంది, ముందే పైత్యం అంటే ఎలాగా? చిన్నప్పుడు చదువు కంటే ఎక్కువగా కవిత్వాలు రాసేటువంటి వాళ్ళందరినీ తల్లిదండ్రులు ఆక్షేపించారు. నేను ఎదుర్కొన్నాను ఆ ఇబ్బంది. పిచ్చి పిచ్చిగా గణములు గృచ్చుచుండ కూటిక గుడ్డగా ఎన్ని గొండిగినావు. 10వ తరగతిలోనూ ఇంటర్మీడియట్లోనూ డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా ఏవో పద్యాలు అడుగుతుండే, ఎందుకు రాయ పద్యాలకి డబ్బులు ఎవడిస్తాడరా అనేవారు మా నాన్నగారు. నా మీద ద్వేషమా, కవిత్వం మీద ద్వేషమా, ఏదో నా మీద ప్రేమ. ఈ పద్యాలు పాడుకుంటే ఇలా ఉండిపోతానేమో పేదరికంలో మామూలుగా మధ్యతరగతి జీవిగా, కాస్త ఏదో డాక్టరో ఇంజనీర్ అయితే సంపాదిస్తారు కదా అని ఆయనకి ఆశ. కానీ నేను అప్పుడు గట్టిగానే చెప్పాను, నా పద్యాలతోనే సంపాదిస్తాను నాన్నగారు, మీరు చూడాలి కానీ అన్నా. కానీ ఇవాళ చాలా బాధగా ఉందమ్మా. పిచ్చి పిచ్చిగా గణములు గృచ్చుచుండ కూటిగా గుడ్డకాయని గొణిగినావు. కోటికొక్క నిజేశని కొడుకును ఆంధ్ర పద్యము, కోటికొక్క నిజేశని కొడుకును ఆంధ్ర పద్యము అని చెప్పగా కనబడవు తండ్రి. మంచో చెడ్డో నిన్ను ఎదిరించానో కాదన్నానో అవునన్నానో పంతం పట్టానో పద్యాలు నేర్చుకున్నానయ్యా, అవధానాలు మొదలుపెట్టానయ్యా, కావ్యాలు రాశానయ్యా. ఇవాళ ప్రపంచమంతా కీర్తింపబడుతున్నాను నేను. గరికిపాటి అనే పేరు వినగానే ఆ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నారు, మీకు ఆయన చుట్టమా అని. ఇంత ఖ్యాతి వచ్చింది తండ్రి, ఇంతటి ఈ జీవిని కన్నది నువ్వు కదా, నువ్వు చూస్తావేమో నా కళ అనుకున్నాను. నాకు 25 ఏళ్ల వయస్సు రాకుండా జారిపోయావు తండ్రి, ఎంత దురదృష్టవంతుణ్ణి. మా అమ్మే కనీసం నాకు 50 ఏళ్ళు వచ్చే వరకు, ఆవిడకు 90 ఏళ్ళు వచ్చే వరకు నా కళ చూసింది, ఎదురుగా కూర్చుంది, అబ్బో అబ్బాయి అని సంతోషించింది. నా కళ చూసే అదృష్టం నీకు లేదని నేను అనడం లేదే, నువ్వు చూసే అదృష్టం నాకు లేకుండా పోయింది అని మా నాన్నగారు గుర్తొచ్చినప్పుడల్లా బాధపడతాను నేను. చాలా రంగాల్లో ఉన్నవాళ్ళు చాలామంది తల్లిదండ్రుల వల్ల ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేమీ ద్వేషం అనుకోకల్లా, వాళ్ళ దృష్టి వేరుగా ఉంటుందంతే. ఏదో సంపాదన, పిల్లాడు బాగుండాలని అనుకుంటారు. ఈ రంగంలో ఇంత వాడవుతాడని, ఇంత వాళ్ళయ్యే అవకాశాలు ఉన్నాయని వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు ఉన్నాయా మరి నిజానికి? 78లో నేనేదో డిగ్రీ పాస్ అయితే 20 ఏళ్ల వరకు ఉద్యోగాలు చేసుకుంటూ కూర్చున్నాను, స్కూల్ టీచర్గాను, ఏదో ప్రైవేట్ కాలేజీలోను. 98 నాటి వరకు నా జీతం 10,000 దాటలేదు. 200తో మొదలు పెడితే 10,000 దాటడానికి 20 ఏళ్ళు పట్టింది. గట్టిగా కాస్త సంపాదిస్తున్నాం బాగానే ఉంది అనగానే టీవీలన్నీ వచ్చే మొత్తమే మానేసి 10 ఏళ్ళు అయింది. మరి ఈ ఆచరణ ఉంటుందని నాకే తెలియదు, ఆయనకి ఎలా తెలుస్తుందంటే పాపం. అంచేతను చాలా రంగాల్లో ఉన్న చాలా మంది ఎదుర్కొన్నారు. రైట్ బ్రదర్స్ కూడా ఏవో పురుగులు తిని అది తిని నానా గొడవ చేస్తుంటే తల్లిదండ్రులు కోప్పడరా, మరి పిల్లడు ఏమైనా అయిపోతాడని అనిపించదా? కానీ వాళ్ళ పరిశోధనలు వాళ్ళు ఏవో అలాగే కొనసాగించడం వల్ల విమానం కనిపెట్టగలిగారండి. ఉష్ణవాయువులు ప్రాకే బెలూనున రైటు సోదరులు సైకిళ్ళు కొట్టువారు సొగసైన విమానము సృష్టి చేయరే. సైకిల్ కొట్లో పనిచేసేవాళ్ళు, ప్యాచీలు వేసుకున్న వాళ్ళు, టైర్లకు గాలి కొట్టుకున్న వాళ్ళు విమానం సృష్టించారండి. ఈ గాలి ఎక్కడ ఉంటే ఇది వెడుతున్నప్పుడు ఆ గాలి అక్కడ ఉంటే అది ఎందుకు వెళ్ళదు, ఎంత బరువుకి ఎలా పెడుతుందని ఆలోచించారండి. ఆకాశమందు సాగెడి వికంగము చూచిన కోర్కె జ్వాలయై పైకొన ఉష్ణవాయువులు ప్రాకె బెలూనున రైటు సోదరులు సైకిలు కొట్టువారు సొగసైన విమానము సృష్టి చేయరే. రాకెటులు మహార్భటులు రాకెటులుండును దీని రాకతో. ఒక విమానం అనేది రాగానే రాకెట్లు మహార్భటులు వచ్చేయండి. ఇవాళ చంద్రమండలానికి వెళ్ళబోతున్నాం, అంగారక గ్రహానికి వెళ్ళబోతున్నాం, యాత్రలకు సిద్ధం కండి. అవి జరుగుతాయని ఖచ్చితంగా. 10 ఏళ్లలోనే చంద్రమండలంలో మనిషి నివాసం ఏర్పరచుకుంటాడు. ఇది ఏ రకంగానూ దేవుడికి వ్యతిరేకం కాదు, చంద్రుడికి వ్యతిరేకం కాదు, భారతీయ పురాణాలకి వ్యతిరేకం కాదు. వైజ్ఞానికమైన అభివృద్ధి ఏ రకంగానూ భగవంతుడికి వ్యతిరేకం కాదు. భగవత్ తత్వాన్ని తెలుసుకుందుకు మరింతగా దోహదం చేస్తుంది అది. ఎన్ని లోకాలున్నా అన్ని మాయలే, అన్ని స్వప్నాలే. ఈ లోకమెంతో ఆ లోకము అంతే, అన్ని పిచ్చిమా లోకాలే చివరికెడితే. ఆ విషయం అర్థమవుతుంది. ఇంకో విచిత్రం, మన దగ్గర ఉండి కూడా మనం ఆ దృష్టితో ఆలోచించకపోవడం వల్ల మనం కనిపెట్టండి. విదేశీయుల శాస్త్రజ్ఞుల భౌతిక దృష్టి కారణంగా వారు కనిపెట్టగలిగింది పెన్సిలిన్ ఇంజెక్షన్. మన దగ్గర స్పష్టంగా ఉందండి అది, కానీ మనం ఆ దృష్టితో చూడలేదు దాన్ని. పెన్సిలిన్ ఇంజెక్షన్ రహస్యం విష్ణు సహస్రంలో ఉంది. పెరిగడి జీవితో కలిసి పెళ్ళున్న ప్రేల్చెడి మృత్యు బీజములు పెరుగుచునుండు దేహమున
పెరిగడి జీవితో కలిసి పెళ్ళున పేల్చెడి మృత్యుబీజములు పెరుగుచునుండు దేహమున. పెరిగడి జీవితో కలిసి పెళ్ళున పెల్చెడి మృత్యుబీజములు పెరుగుచునుండు దేహమున. విశ్వముఖములు రహస్యం ఇయ్యదే అరసి ఫ్లెమింగు దీనిని మహాద్భుతమున్గని మహౌషధమున్గని పెట్టె పెన్సిలిన్. అరసి ఫ్లెమింగు దీనిని మహౌషధమున్గని పెట్టె పెన్సిలిన్. పరమ రహస్యమును తెలియు పట్టుదలను తప్పించు వారికిన్. పరమ రహస్యమును తెలియు పట్టుదలను తప్పించు వారికిన్. పరమ రహస్యాలు ఎవరికి తెలుస్తాయంటే పట్టుదలతో దానికోసం తప్పించేవారికి. పెన్సిలిన్ కనిపెట్టిన ఫ్లెమింగ్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎలా తెలుసుకున్నాడు? భయంకరమైన వ్యాధులు ఐరోపా ఖండంలో వ్యాపిస్తూ ఉంటే ఈ వ్యాధికి ఆ క్రిమి కారణం, ఈ వ్యాధికి ఈ బ్యాక్టీరియా కారణం అని చెబుతుంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అసలు ఈ వ్యాధికి ఆ క్రిమి కారణం అయినప్పుడు అది అవుతోంది అంటే దీనికి నివారణ కూడా అందులోనే ఉంటుందేమో. ఇదే అండి అద్వైతం. ఎక్కడ సృష్టి ఉందో అక్కడే ప్రళయం జరిగినట్టే, ఎక్కడ రోగ కారణం అవుతుందో క్రిమి, ఏ క్రిమి రోగ కారణం అవుతుందో ఆ క్రిమి దానికి మందు కూడా అవుతుందండి. రోగానికి కారణమైనటువంటి రక్తమో కణమో దాంట్లో ఉన్నప్పుడు అది మన శరీరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు రోగానికి నివారణ అయినటువంటి కణం కూడా దాని శరీరంలోనే ఉంటుంది. ఈ ఆలోచన వచ్చింది. పెరిగడి జీవితో కలిసి పెళ్ళున ప్రేల్చెడి మృత్యుబీజములు పెరుగుచునుండు దేహమున. పెరిగే జీవితో కలిసి లోపల మృత్యువుకు సంబంధించిన బీజాలు, వార్ధక్య బీజాలు అన్నీ పెరుగుతున్నాయండి. అందుకే మనకు సహజంగా మనం తినేటువంటి అన్నం వల్లే మనం వృద్ధి పొందుతున్నాం, దానివల్లనే వార్ధక్యం వస్తుంది, దానివల్లనే మృత్యు వస్తుంది. అందుకని అన్నం మానేస్తామా? ఎలా తెలుస్తుంది మనకిది? విష్ణు సహస్రంలో యజ్ఞాంతగుర్యజ్ఞగుఖ్యం అన్నం అన్నాదయేవచ అని ఉంటే అన్నం అనే దానికి వ్యాఖ్యానం రాశారు శంకరాచార్య క్రీస్తు శకం 8వ శతాబ్దంలో. ఫ్లెమింగ్ కంటే చాలా ముందే కదండి. అసలు విష్ణు సహస్రం పుట్టింది అయితే 5000 ఏళ్ల క్రితం. అదెంత ముందు? మహాభారత కాలంలో కదా అది జరిగి 5000 ఏళ్ళ అందరూ తొట్టి లెక్కలు పెట్టిన వాళ్ళు కూడా అంగీకరించారు. మనం దానికేం కొత్తగా పరిశోధన చేయక్కల. శంకరాచార్య రాసిన భాష్యం వచ్చి కూడా క్రీస్తు శకం 8వ శతాబ్ది అంటే 1200 ఏళ్ళు అయింది కదా. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పుట్టింది 20వ శతాబ్దం ప్రారంభం కదా. మనకి 1200 ఏళ్ల క్రితమే రహస్యం తెలుసును కదా. ఎలాగా? అన్నం అంటే వ్యాఖ్యానం రాశారు. అత్తి అద్యతే అని రాశారు. అద్యతే అంటే మనం అన్నాన్ని తింటున్నాం, అత్తి అంటే అది కూడా మన తింటుంది. అది మన తినడం ఏమిటి? మనం అన్నం తింటున్నాం తెలుస్తుంది. మనం రొట్టె ముక్క తింటున్నాం, రొట్టె ముక్క మన తింటుంది అంటే ఎవరన్నా అంగీకరిస్తారా? కానీ శరీరం వృద్ధి పొందడానికి అన్నమో రొట్టో ఏదో ఒకటి కారణమైనప్పుడు అది లోపలికెళ్ళి వృద్ధి అంటే అర్థం ఏమిటి? ఉన్న అన్ని కణాలని వృద్ధి చేస్తుంది. కొన్నింటిని వృద్ధి చేసి కొన్నింటిని మానేయదు. మన శరీరంలోనే భగవంతుడు విచిత్రంగా వార్ధక్య కణాలు, యవ్వన కణాలు, వార్ధక్య కణాలు, మృత్యు కణాలు అన్నీ ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ బ్లడ్ సెల్స్లో అన్నీ ఉన్నాయి. ఇంకా ఆయన్ని మించిన వాడు ఉండే అవకాశం లేదు. ఆయనదే ఈ సృష్టి కాబట్టి అన్నీ పెట్టాడు. అంచేది అన్నం తినగానే మనకి చిన్నపిల్లాడు అన్నం తింటే అతను యవ్వనంలోకి రావడానికి కొంచెం కండరాలు పెరగడానికి ఆ అన్నం ఉపయోగపడినట్టే, యవ్వనంలో ఉన్నవాడు అన్నం తింటే అతను ప్రౌఢ వయస్సులోకి రావడానికి ఆ అన్నం ఉపయోగపడినట్టే, ప్రౌఢ వయస్సులో ఉన్నవాడు తినే అన్నం వార్ధక్యం రావడానికి ఉపయోగపడుతుంది, కారణమవుతుంది. వార్ధక్యంలో ఉన్నవాడు తినే అన్నం మృత్యువు రావడానికి కారణమవుతుంది. వార్ధక్య బీజాలు, యవ్వన బీజాలు, స్త్రీ సంబంధమైనటువంటి హార్మోన్లు, స్త్రీ తత్వాలు, అలాగే పుంస్తత్వాలు అన్ని శరీరంలో ఉన్నాయి. స్త్రీలో ఆవిడ తినే ఆహారాన్ని బట్టి స్త్రీతత్వం పెరుగుతుంది, పురుషునిలో పుంస్తత్వం పెరుగుతుంది. వాటిని హార్మోన్స్ అంటారు. స్త్రీ లక్షణాలు పెరుగుతాయి ఆవిడలో, పురుషునిలో పురుష లక్షణాలు పెరుగుతాయి. మినపసూనుండలు 100 తిన్నా స్త్రీలలో పుంస్తం పెరగదు, లేదు అక్కడ. కానీ మినపసూనుండ ఒక్కడి తిని గ్లాసులు పాలు తాగితే పుంస్తం పెరుగుతుంది. ఇక ఇంతకంటే వివరించాల్సిన అవసరం లేదు. శోభన నాడు మినపసూనుండలు పెడతారు, అక్కడ పాలు పెడతారు. కారణం ఇది. ఇది షోకు కాదు. షోకు అయితే మినపసూనుండ ఎందుకండి? చాక్లెట్ పెట్టచ్చు. చాక్లెట్ ఎడితే మధ్యలో వచ్చి టాయిలెట్లో కూర్చుంటాడు. మన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదండి. ఇది పళ్ళు ఫలాలు కాదండి. శోభనందుగా అదేదో ఊరికే శుభం కోసం అని పెడతారు. అది నిజానికి అక్కడ పూర్వం నుంచి ఏ పళ్ళు పెట్టేవారో ఆలోచిస్తే దాంట్లో ఆ శక్తి ఉంటుంది, మనకు తెలియదు. మినపసూనుండలు పెడతారు ఖచ్చితంగా. పూర్వం అయితే ఇంతంత లావు పెట్టేవారు, ఇప్పుడు తినేవాళ్ళు ఏడు. కానీ మా కమ్మ జమీందారులు ఉంటారు, మా మిత్రులు,
ఎప్పుడైనా ఇంటికి వెళ్తే నేనే అడుగుతా, ఏమయ్యా మీరు కమ్మవారు మినపసునుండలు బాగా చేస్తారు, 2 పెట్టండి అంట. మరి చెప్పారు సార్ అని పెడతారు వాళ్ళు వెంటనే. అక్కడ కూడా కర్మ ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలియదు, పాత వాళ్ళకి తెలుసు. నేను కమ్మవారి ఇంటికి వెడితే నేను వెంటనే అడుగుతా, మినపసునుండలకి కమ్మదనానికి మీరు ప్రసిద్ధులయ్యా, మీరు పెట్టబోతే ఎవరు పెడతారు, మీరు పెట్టండి. మా చౌదరి ఫ్రెండ్స్ అందరిని అడుగుతాను. వాళ్ళు బాగా చేస్తారు. ఒక్కొక్క కులం వాళ్ళు ఒక్కో పిండి వంట బాగా చేస్తారండి. నేను చాలా చోట్ల చూశాను, అద్భుతం. అందరూ అతోళ్ళు ఒకటి. ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సరదాగా వాళ్ళని అడగచ్చు, అది తినచ్చు, సామరస్యం వృద్ధి చెందుతుంది. అన్నీ ఒకరికైనా ఎందుకు అంటగట్టుకోవాలి? ఇదే ఆ స్వార్థం అంటే. అందుకే శోభన నాడు మినపసునుండలు పెడతారు అక్కడ. శుభ్రంగా బెల్లం, నెయ్యి, మళ్ళీ మామూలు బెల్లం. ఆ తాడేపల్లిగూడెం దగ్గర ఒక ఊరుంది, అక్కడి నుంచి తెప్పిస్తారు బెల్లం. ఆ బెల్లం చాలా బాగుంటుంది. తాడేపల్లిగూడెం బెల్లం మార్కెట్ ప్రసిద్ధి. బుధవారం ప్రత్యేకం బెల్లం మార్కెట్. అందులో నెయ్యి వేయాలి శుభ్రంగా. కూడా పంచదారతో చేస్తారు, ఏదో వేస్తారు. ఎందుకు ఇది మినపసునుండి ఎక్కడది, సున్నంతో చేసినట్టు ఉంటుంది. ఇది గమనించగలగాలి. పాలు సరిగ్గా సజ్జశక్తికరి రతి, సజ్జశక్తికరం క్షీరం. వెంటనే శక్తి కలిగించేది పాలు, వెంటనే శక్తిని హరించేది రతిక్రీడ. కాబట్టి పాలు పెడతారు అక్కడ. లేదా శోభనం పెళ్లి కూతుర్ని పాలు పట్టుకురాడు, పెప్సీ పట్టుకురమ్మంటే అయిపోయాయి. ఈ చమత్కారంతో సరదాగా 23:30 గంటలు గడపండి, ఆనందించండి. మినపసునుండలో పాలు తీసుకుని ఆనందించండి. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మినపసునుండలో పాలు సేవిద్దాం.